హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్మీ పిల్ల వైజాగ్. రీసెంట్‌గా మనం పెట్టిన లైవ్ స్ట్రీమ్‌కి మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. దానికి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఈ లైవ్ స్ట్రీమ్‌లో చాలామందికి నా పేరు తెలీదని నాకు అర్థమైంది. సో, నా నేము పి. మాధవి అండి. టుడే వీడియో ఏంటంటే నేను వెస్ట్ బెంగాల్ టు అస్సాం, గువాహటి వెళ్తున్నాను. ఎందుకు వెళ్ళాను? ఏంటి అసలు రిటర్న్ ఎప్పుడు అనే విషయాలు డిస్కస్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ నేను గువాహతి ఎందుకు వెళ్ళాను అంటే అగ్నివీర్‌కి సంబంధించి కౌశల్వీర్ ఎగ్జామ్‌కి వెళ్ళాను. ఈ ఎగ్జామ్ ఏంటి అసలు? దీని వలన అగ్నివీర్‌కి ఏం యూజ్ ఉంటుంది అనే డౌట్ ఉండొచ్చు మీకు. సో, అగ్నివీర్ అంటే మేము 4 ఇయర్స్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతే అంటే పర్మనెంట్ అవ్వకపోతే స్టేట్ జాబ్స్‌లో లేదా సెంట్రల్ జాబ్స్‌లో మాకు 50% రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పారు కదా! దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్‌కి సంబంధించి ఈ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ ప్రాసెస్ ముందు రిటన్ ఉంటుంది. నెక్స్ట్ డే ప్రాక్టికల్స్ అండ్ వైవా ఉంటుంది. రిటన్‌లో మన ట్రేడ్‌కి రిలేటెడే అడుగుతారు. మేము పోలీస్ డ్యూటీస్ చేస్తాం కాబట్టి అంటే మిలిటరీ పోలీస్ కాబట్టి మాకు పబ్లిక్ ఆర్డర్స్ అండ్ లాస్ గురించి ఇంకా పబ్లిక్ సేఫ్టీ గురించి ఏదైనా సిట్యుయేషన్ ఇచ్చి దాని గురించి రాయటం లేదా చెప్పటం, కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ గురించి ఇలా ఈ ఎగ్జామ్ అనమాట. బట్ ఈ ఎగ్జామ్ మీదే అగ్నివీర్ లైఫ్ డిపెండ్ అయ్యింది అని నేను చెప్పను. బట్ ఇది చాలా హెల్ప్ అవుతుంది ఆఫ్టర్ 4 ఇయర్స్. ఇది నేను గువాహతి వెళ్ళడానికి రీజన్ అనమాట. సో, ఇప్పుడు మేము క్యాంప్ నుంచి కాన్వాయ్‌లో స్టార్ట్ అయిపోయాం ఎన్‌జేపీ వరకు. ఈ దారిలోనే మా వాళ్ళకి వామిటింగ్స్ అనమాట ఫుల్లుగా. నాకు మాత్రం ట్రావెలింగ్‌లో ఆకలితో ఉండలేను. ఆకలితో ఉంటే నాకు హెడేక్ వస్తుంది. సో, నేను మాత్రం కడుపు నిండా తింటాను. నాకు నింగి, నేల, గాలి, ఆకాశం ఎక్కడ తిరిగినా కానీ నాకు వామిటింగ్స్ అనేవి రావు. బట్ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్లైట్‌లో వెళ్ళినప్పుడు చెవి నొప్పొస్తుంది. ఒక చెవి కాదు 2 చెవులు నొప్పొస్తాయి. బట్ రిమైనింగ్ వామిటింగ్స్ ఇలాంటివి ఏమి ఉండవనమాట. అండ్ మేమైతే స్టార్ట్ అయిన తర్వాత 10:30కి ఈ టైంలో ఒక ప్లేస్‌లో ఆపారు. ఆ ప్లేస్ చూస్తే ఇలా ఉంది. ఒక విలేజ్ వైబ్ ఇచ్చిందనమాట. మేము వాష్‌రూమ్స్‌కి వెళ్దామని వాష్‌రూమ్స్ ఎక్కడున్నాయని వెతికితే ఒక తాతయ్య వచ్చి అన్నారు వెనక సైడ్ ఉన్నాయి వెళ్ళండి అని. తీరా వెళ్లి చూస్తే అన్ని పొలాలు చిన్న క్లాత్స్‌తో కట్టేసి ఉందనమాట ఈ వాష్‌రూమ్స్. అండ్ మేమైతే ఎన్‌జేపీ స్టార్ట్ అయిపోయాం. మాతో పాటు ఇంకా వేరే యూనిట్ అమ్మాయిలు కూడా ఉన్నారంటే మా బ్యాచ్ వాళ్ళే. సో, వాళ్ళు మేము కలిపేసి గువాహతి వెళ్తున్నాం. ట్రైన్ కోసం చాలా సేపు వెయిట్ చేసాం. ట్రైన్ వచ్చేసింది. ఫైనల్లీ మేమైతే మా ప్లేసెస్‌లో కూర్చుండిపోయాం వెళ్ళి. కొంతమంది పడుకున్నారు, కొంతమంది తింటున్నారు, కొంతమంది అటు ఇటు తిరగటం, కొంతమంది సోదేయటం. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ కలిసాం కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఎవరి స్టేట్స్‌లో ఎవరిని ఎలా రెస్పెక్ట్ ఇస్తారంటే, మన స్టేట్‌లో మనం పెద్దవాళ్ళని నమస్కారం చెప్తాం కదా! అలా ఏ స్టేట్స్‌లో ఎలా చెప్తారా అని చెప్పేసి నేను నాతో ఉన్న వాళ్ళని అడిగాను. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ తమిళనాడు అండ్ హర్యానా అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. स्टार्ट तुमने पेन सत श्री अकाल नमस्ते राम राम ऐसे नहीं नमस्ते अब स्टार्ट वनकम नमस्ते ఆంధ్ర నమస్కారం. అండ్ ఫైనల్లీ గువాహతి అయితే రీచ్ అయిపోయామండి. ఇంతకీ గువాహటి అంటారా? లేదంటే గౌహతి అంటారా? కామెంట్ చేయండి. గువాహతి తర్వాత మేము బస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. మేము ఉండే లైవ్ లొకేషన్‌కి ఎక్కడైతే ఎగ్జామ్ ఉందో అక్కడ. ఈవినింగ్ అయితే ఇలా ఉంది క్లైమేట్ చూసేయండి. చాలా బాగుంది. నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. నాతో పాటు చాలామంది ఫోటోస్ అది ఇది అని చెప్పేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అమ్మాయిలు కలిసారంటే ఫస్ట్ షాపింగ్, ఫోటోస్ ఈ 2 మాత్రం ఇంపార్టెంట్ అనమాట. ఓకే. లెట్స్ వెల్కమ్ టు అవర్ రూమ్ టూర్. ఇప్పుడు మేమొచ్చిన దగ్గరైతే రూమ్స్ ఇలా ఉన్నాయన్నమాట. సింగిల్ బెడ్స్ అండ్ ఆల్సో ఎవరి కంపార్ట్మెంట్స్ వాళ్ళకిచ్చారనమాట. బట్ డోర్స్ లేవంతే. అండ్ పైన ఒక చిన్న కబోర్డ్ కూడా ఇచ్చారు. మీరు అడగొచ్చు ఏంటక్క బెడ్స్ ఉండగా మీరు మ్యాట్రెస్ కింద వేసుకున్నారని చెప్పేసి. బెడ్ మీద ఒక్కరే పడుకుంటారు కదా! కింద అయితే ఇద్దరు ముగ్గురం పడుకోవచ్చని చెప్పేసి కింద వేసుకున్నాం. అండ్ ఆల్సో మన ఆంధ్ర ఒక చెల్లి కూడా ఉంది. తను నేను ఒక దగ్గర పడుకోవడం వల్ల 2 మ్యాట్రెస్ కింద వేసుకున్నాం. అండ్ రూమ్ అయితే ఇలా ఉంది. ఇంకా బయటకొస్తే బయట లొకేషన్ ఇదే. ఈవినింగ్ ఇక్కడ పావురాలు అయితే వచ్చాయన్నమాట. పీజియన్స్ తినడానికి ఏవో వేశారు. సో, వచ్చి అలా ఉన్నాయి వాటితో మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం.
మా గ్యాంగ్ ఎక్కడ కలిస్తే అక్కడ నించొని మాటలు ఇంకా కబుర్లు ఆపట్లేదు. ఈ ట్రైనింగ్ తర్వాత ఈ 2 ఇయర్స్ గ్యాప్‌లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అండ్ మాకైతే ఈ లొకేషన్‌కి ఎంట్రీ అవ్వగానే ఎలా అయితే ఎంట్రీ అయ్యామో వెంటనే మాకు విఘ్నేశ్వరుడైతే దర్శనమిచ్చాడు. అండ్ మీరు కూడా చూసేయండి. ఎంత పెద్ద ఏనుగులో ఇంత పెద్ద ఏనుగులు మా యూనిట్‌లో ఎప్పుడు చూడలేదు. చిన్న చిన్న వస్తూ ఉంటాయి మా యూనిట్‌కి. బట్ ఇక్కడ మాత్రం చాలా పెద్ద ఏనుగులు చూడండి మీరు కూడా. మన సైడు ఇంత పెద్ద ఏనుగుల్ని కేవలం జూలో మాత్రమే చూడగలం. బయట చూడడం సాధ్యం కానే కాదు. బట్ ఇక్కడ మాత్రం కళ్ళ ముందే తిరుగుతూనే ఉంటాయి. ఎవ్వరు కూడా కనీసం వాటిని అంటే డిస్టర్బ్ చేయరనమాట. ఎక్కడైనా చూస్తే ఏదో ఒక చాటుకు వెళ్ళి చాటుగా నించొని ఉండిపోవడం అనమాట. ఎలాంటి సౌండ్ చేయకుండా. అప్పుడు వాటంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి. మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా 2, 3 సార్లు రావడం జరిగింది. ఈ వస్తున్న ప్రతిసారి మమ్మల్ని అక్కడ ఒక చిన్న కంచెలా ఉంటదనమాట. దాని లోపలికి పంపించేసేవారు. ఆ లోపలికి వెళ్ళిన ప్రతిసారి కూడా మేము ఒక గుంపులా నించుండిపోయి డిస్కస్ చేసేవాళ్ళము. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి? అదేంటి? ఇదేంటి? అదేంటి? ఇదేంటి? అని చెప్పేసి ఆన్సర్స్ అన్నీ మేము పెన్సిల్‌తో నోట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళము. ఇలా ఇంచుమించు 3 టైమ్స్ జరిగింది. మా రిటన్ ఎగ్జామ్ మాత్రం ఆఫీసర్స్, అక్కడున్న స్టాఫ్ హెల్ప్ చేయకపోయినా సరే మాలో మేము మాత్రం బాగా హెల్ప్ చేసుకున్నాం. అండ్ ఆల్సో మాకు ఈ ఏనుగులు కూడా చాలా బాగా హెల్ప్ చేశాయి. చూసారు కదా! వీటిని మనం డిస్టర్బ్ చేయకపోతే మనల్ని కూడా ఇవి డిస్టర్బ్ చేయకుండా వచ్చి తిరిగి వాటి పని చూసుకొని సైలెంట్‌గా వెళ్ళిపోతున్నాయి. సో, ఇలా అయితే మా జర్నీ జరిగింది. అండ్ మా ఎంట్రన్స్ కూడా చాలా జరిగింది ఏనుగులతో. ఇంత పెద్ద ఏనుగులు చూస్తా అనుకోలేదు. అండ్ నెక్స్ట్ కామాఖ్య దేవి టెంపుల్‌కి వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా వస్తున్నాయి. అప్‌కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.